ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం మైఖేల్ క్లార్క్ విడాకుల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. రికీ పాంటింగ్ తర్వాత ఆసీస్ పగ్గాలు చేపట్టి 2015 వన్డే ప్రపంచ కప్ను ముద్దాడిన క్లార్క్ తన అసిస్టెంట్తో ఉన్న అఫైర్ కారణంగా వ్యక్తిగత జీవితంలో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. 2012లో మోడల్ కైలీ బోండీని వివాహం చేసుకున్న క్లార్క్ 8 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత 2020లో విడాకుల బాట పట్టాడు. అసిస్టెంట్తో ఎఫ్ఐఆర్ నడుపుతూ హోటల్ గదిలో దొరికిపోవడమే వీరు విడిపోవడానికి ప్రధాన కారణమని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఈ జంట విడాకుల సెటిల్మెంట్ దాదాపు $40 మిలియన్ల పూర్తయినట్టు సమాచారం. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 300 కోట్ల భారీ మొత్తాన్ని క్లార్క్ తన మాజీ భార్యకు భరణంగా చెల్లించాల్సి వచ్చింది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకుల సెటిల్మెంట్లలో ఇదొకటిగా నిలిచిపోయింది. ప్రస్తుతం వీరి కుమార్తె బాధ్యతలను కైలీకి అప్పగించిన క్లార్క్ పాప కోసం మాజీ భార్యతో ఇప్పటికీ స్నేహపూర్వక సంబంధాన్నే కొనసాగిస్తున్నాడు. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు భారీగా సంపాదించిన క్లార్క్ ఒక్క తప్పు వల్ల తన ఆస్తిలో సింహభాగాన్ని కోల్పోవలసి వచ్చింది.